శ్మశాన వైరాగ్యం. ఎవరైనా పోయినప్పుడు కూడా వెళ్ళి అవన్నీ కాండలో పాల్గొంటే రేపు మనమేనా ఇంతే, ఈవేళ వాడు పడుకున్నాడు మనం మోసాము, రేపు మనం పడుకుంటాం ఇంకోటి మోస్తాడు అనుకుంటా. మళ్ళీ ఇంటికి రాగానే మినపరొట్టులోకి తేనె ఏమని చెప్పాను కదా, తేనె లేకపోతే వెళ్ళి తేవద్దా? ఇప్పుడు తేనె తేవడం ప్రధానమా? ఇంక లేకపోతే తేనె లేకపోతే పచ్చడేసుకోలేవా? తగదా. ఇంకా ఆ రోజే రాత్రి భోజనం చేయనివారుగా ఆ పలహారం అనమాట. అక్కడే వెంటనే పోయిన వాళ్ళతో పాటు మనము పోతామా, వచ్చేస్తాయి. ఇక ప్రసూతి వైరాగ్యం ఇప్పుడు అది అంత తీవ్రంగా కలగడం లేదు. ఎందుకంటే ఈ నొప్పులు పడేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అంతా కడుపు కోత సంతానమే. డాక్టర్ గారు పడుతున్నాడు, ఆ నొప్పు లేవు. అందుకని అంత నొప్పులు పడే స్థితి ఏం లేదు కాబట్టి ఒకళ్ళు పడితే ఇంజక్షన్లు ఇచ్చేస్తారుగా, నొప్పులు లేకుండా. అంతా అసహజమేగా. అందుకే మనుషులు కూడా అసహజంగానే ప్రవర్తిస్తున్నారు, మనుషుల్లా ప్రవర్తించట్లా, అసహజంగానే ప్రవర్తిస్తున్నారు. అందుకని ఇది ఈ ప్రసూతి వైరాగ్యం ఇప్పుడు కలిగే అవకాశాలు చాలా తక్కువ. ఆసుపత్రి ఖర్చు భరించలేక భర్త గారికి కలగాలి వైరాగ్యం. ప్రసవం అయిన వాళ్ళకి ఏం కలగదు, ఎందుకు ఏం నొప్పులేం లేవు. ఇదివరకు కలిగేది పాపం చచ్చిపోయేవాళ్ళు అండి నిజంగా. మళ్ళీ పునర్జన్మండి స్త్రీకి ప్రసవం అంటే. ఇలా ఆ రకంగా 10 మందిని కన్నారు వీళ్ళు బంగారంగా. ఎలా కన్నారో అసలు, ఇద్దరిని కన్నానికి యాతన అయిపోతుంది. ఇది ప్రసూతి వైరాగ్యం. ఇవి కృత్రిమ వైరాగ్యం. వృత్రుడికి కలిగింది కూడా కృత్రిమ వైరాగ్యమే. అందుకే శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. గెలిచినటువంటి ఇంద్రునికి కూడా ఒక చిత్రమైనటువంటి వైరాగ్యం. వాడు ఓడిపోయాడుగా ఇదివరకు వృత్రాసురుడు చేతుల్లో. ఆయన ఓడడం, ఈయన గెలవడం, ఈయన ఓడడం, ఆయన గెలవడం, రకరకాలుగా జరిగాయి. మొత్తం మీద శక్రుడు వృత్రుడు ఇద్దరూ శుక్రాచార్యుడి దగ్గరికి చేరారు. అప్పుడే సరిగ్గా సనత్ కుమారుడు అక్కడికి వచ్చాడు. ఆ సనత్ కుమారుని ప్రశ్న వేశాడు శుక్రాచార్యుడు. ఏమండి చెప్పండి, అసలు జీవుడు ఏమిటి, దేవుడు ఏమిటి, వీళ్ళకి వైరాగ్యాలు ఏమిటి? ఈయన అడుగుతున్నాడు, ఆయన అడుగుతున్నాడు. ఈయన లేనప్పుడు ఆయన వచ్చాడు, ఆయన లేనప్పుడు ఈయన వచ్చాడు. ఏమిటి ఇదంతా? అప్పుడు సనత్ కుమారుడు చెప్పిన గీతనే వృత్ర గీత అంటారు. వృత్రాసురుడిని ప్రధాన పాత్రగా చేసుకుని చెప్పాడు కాబట్టి వృత్రుడు విన్న గీత వృత్రగీత. జీవుడు తనను తాను పరిశుద్ధి చేసుకుని మోక్షం పొందడం అనేది అంత తేలికైన విషయం కాదయ్యా. రసకర్మజ్ఞుడు దారము పసిండి సేతకు ప్రయత్నపరుడై, రసకర్మజ్ఞుడు దారము పసిండి సేతకు ప్రయత్నపరుడై, శుద్ధత్వ సమగ్రము సేయు క్రియన్ విసువక పరిశుద్ధి జీవునికి చేయుటురున్, విసువక పరిశుద్ధి జీవునికి చేయుట ఉరున్. ఉరున్ అంటే ఉచితమైనది, తగినది అని అర్థం. ఇది పోవుటేయురున్ అంటాడు ఆముక్త మాల్యద మాలదాసరి కథలు. ఈ ప్రాణం ఈ శరీరం పోవడమే సరైందయా, ఉంటే ఏమిటి పోతే ఏమిటి, ఎలాగో తగినది మాట, అది ఎప్పటికైనా పోయేదే కాదు. ఉరున్ అంటే తగినది, సముచితమైనది. రసకర్మజ్ఞుడు తారము పసిండి సేతకు ప్రయత్నపరుడై శుద్ధత్వ సమగ్రము సేయుక్రియను. ఈ రసకర్మ ఇది మన దేశంలో చాలా ప్రసిద్ధంగా ఉండేది, వైదిక కాలం నుంచి ఉంది. బౌద్ధ పండితులు దీని మీద చాలా పరిశోధనలు చేశారు. ఏమీ కాంక్ష లేదు, అహింసాపరులను చెబుతూనే రాగిని బంగారం చేసే ప్రయత్నం బాగా చేశారు. పరశువేది ద్వారా చాలా బాగా చేశారు. దాని మీదే దృష్టి పెట్టారు అసలు ఎక్కువ మంది. అందుకే తర్వాత బౌద్ధ గుహల మీద దాడి జరిగి అక్కడ ఏదో ఉందనే భ్రమలో కూడా పడ్డారు. రాగిని వెండిని బంగారంగా మార్చేటువంటి విద్య ఉండేది. ఇనుమును కూడా, లోహాలు చాలా భాగం, ఇనుము రాగి వెండి. అందుకే ఇక్కడ రసకర్మజ్ఞుడు దారము అని ఉంది కదా అని పొరపాటుని దారం అంటే సూత్రం అని వ్యాఖ్యానం చేసేయకూడదు. రసకర్మజ్ఞుడు తారము, తకారం, అది తాత్పర్యంలో తారీఖులో తాటాకులో అది గసరదవాదేశం ప్రకారం దాయింది. అంటే తారము అంటే శుభ్రంగా 4 కాసుల వెండి నాణెము, 4 కాసుల రాగి నాణెము, 2 అర్థాలు ఉన్నాయి. ఇక్కడ మనకి సందర్భం ప్రకారం ఏదైనా పర్వాలేదు, రాగి నాణెం తీసుకుంటే మరింత. ఎందుకంటే విరాగి కావాలిగా, రాగి విరాగి కావాలంటే రాగిని బంగారంగా మార్చాలని చెప్పడానికి బాగుంటుంది కాబట్టి రాగి నాణ్యం తీసుకోవడం మంచిది. నిఘంటువుల్లో చాలా స్పష్టంగా తారము అంటే 4 కాసుల నాణ్యము అని స్పష్టంగా ఉంది. ఆ రోజుల్లో రాగి నాణ్యాలు బంగారు నాణ్యాలే వాడు వెండి నాణ్యాలు వాడుకలో ఉండేవి. బంగారు నాణ్యాలు సామాన్య ప్రజలకు అందవు. ఇనప నాణ్యాలు ఇప్పుడు వచ్చాయి కానీ అప్పుడు లేవు. ఆ రాగిని బంగారంగా మార్చేవారు. లోక ప్రక్రియ
పరిశుద్ధ ప్రక్రియ, విశుద్ధి ప్రక్రియ అంటారు. అలాగే రసకర్మ నేర్చిన వాడు ఆ తారమును, ఆ వెండి నాణాన్ని కానీ బంగారం నాణాన్ని కానీ ప్రయత్నపరుడై చాలా ప్రయత్నం చేసి పసిండి సేతకు బంగారం చేయడం కోసం చాలా ప్రయత్నం, విపరీతమైన ప్రయత్నం, మామూలుగా చాలా సూక్ష్మంగా చేయాలి, ఓపికగా చేయాలి, రాత్రింపవళ్ళు చేయాలి, దానికి వాతావరణం కలిసి రావాలి, వాన వచ్చేటప్పుడు పనికిరాదు, ఎండ కొంచెం రావాలంటారు, ఆ ఎండ మళ్ళీ 40 డిగ్రీలు ఉండకూడదు, 22 ఉండాలంటాడు, రకరకాలు. ఆ సెగ, ఆ పొగ, ఆ కుంపటి అన్నీ ప్రధానమేనండి. ఆ పుల్లబెట్టి ఇలా కదుపుతూ ఉండడం చాలా ఉన్నాయి. అందులో ఏ దాంట్లో పాళ్ళు తేడా వచ్చినా రసాయన శాస్త్రం, కెమిస్ట్రీలో చిన్న పాళ్ళు తేడా వచ్చాయంటే దాని ఫలితం మారిపోతుంది. ఇంత పాలు కూడా తేడా రాకూడదు, నువ్వు గింజంత పాలు కూడా తేడా రాకూడదు. కెమిస్ట్రీ ప్రత్యేకత, ఇది పామిస్ట్రీ కాదు, ఇది కెమిస్ట్రీ. రసాయన శాస్త్రంలో ఎప్పుడూ ప్రయోగాల్లో కించిత్తు తేడా రాకూడదు, వస్తే దాని ఫలితం మారిపోతుంది, వ్యతిరేకం కూడా కావచ్చు. అందుకని శుద్ధత్వ సమగ్రము సేయుగ్రం, దాన్ని పరిశుద్ధం చేయడానికి ఎంత యాతన పడతాడో విసువక జీవునికి పరిశుద్ధి చేయుటూను. అలాగే జీవాత్మను కూడా భగవంతుడిలో కలపడానికి అంత ప్రయత్నము చేయవలసిందేనయ్యా. మనం మానేస్తే ఎలాగా, ఆ పూర్తి ప్రయత్నం అంతా దానికోసం కేటాయించవలసిందే అన్నాడు. అని అంత విచిత్రంగా ప్రయత్నం చేస్తే జీవుడు మారతాడు, అన్ని రకాల కల్మషాలు తొలగించుకోగలుగుతాడు, రాగద్వేషాలు పోగొట్టుకోగలుగుతాడు, నిరాకార నిరంజన స్వరూపంగా మారగలుగుతాడు, మోక్షం పొందగలుగుతాడనే విషయానికి సులభమైన ఉదాహరణ ఏం చెప్పాడు అంటే, నువ్వుల్ని సైతం పువ్వుల్లో వేస్తే పువ్వుల వాసనే వస్తుంది కానీ నువ్వుల వాసన రావడం లేదయ్యా అన్నాడు. ఇది గమనించాలి మనం. ఏదో చెడ్డ సాంగత్యం వల్ల వారు వీరవుతారంటాం కానీ మంచి సాంగత్యం కూడా పనిచేస్తుందండి. సత్సాంగత్యం ప్రభావం కూడా సామాన్యమైనది ఏం కాదు. అసలు పురాణాల్లో అయితే గంగా స్నానం, కాశీ గమనం ఇవేమైనా దొరుకుతాయి కానీ ఒక మంచివాడితో స్నేహం దొరకడం చాలా కష్టం అన్నాడు. మంచివాడు ఉంటే ఏదో ఉపకారం చేసేవాడని కాదు, తాత్కాలికంగా అంతే, ఉపకారం చేసేవాడు మంచివాళ్ళే, కానీ ఆత్మజ్ఞానం కలిగిన వాడు సత్సాంగత్యం అంటే అర్థం. ఆత్మజ్ఞానం కలిగిన వాడితో మనకి సాంగత్యం ఏర్పడితే కాస్త స్నేహం, కాస్త మాట్లాడగలగడం, ఎక్కువసేపు కూర్చోగలగడం, ఇలాంటివి కనుక జరిగితే అంటే అందుకోసం మళ్ళీ ఆయన ఇందులోకి మార్చేయడానికి కాదు, తద్వారా ఆయన నుంచి ఆ జ్ఞానం పొందడానికి. అందుకే అక్కడ ఆయన మాట్లాడినిచ్చి ఎవరు 2 విషయాలు తెలుసుకోవాలి. అందుకని మన ప్రజ్ఞ అంతా అక్కడ ప్రదర్శిద్దామంటే చివరికి ఆయన అజ్ఞానంలో పడతాడు, ఇంత విసుగైనా వస్తుంది. అది అంత గొప్పదే. నువ్వులు సైతం పువ్వుల్లో అంటే నువ్వులు పువ్వుల్లో ఎవరో మూట కట్టి ఇవ్వరు. అదేమి వాసించుడాన్ని ఇచ్చాడు పద్యంలో, వాసించిన చోట వాసనగట్టు కట్టని వ్యాఖ్యానం చేయకూడదు, అది వాసనగట్టు కాదు. సాధారణంగా నువ్వుల చేను ఉంటుంది, దాని పక్కని గట్టు మీద పూల మొక్కలు ఉంటాయి. గాలికి ఆ నువ్వులు ఏదో అక్కడక్కడ రాలిపడినవి ఏదైనా వచ్చి ఈ పూలల్లో పడతాయి. ఆ పువ్వుల సుగంధమేం తగ్గలేదు. అంచేత నువ్వులు పువ్వుల్లో పడినా కూడా నువ్వుల కంపు రాలేదయ్యా, పువ్వుల కంపే వస్తున్నాయి. కంపు అనే మాటను సుగంధం అనే అర్థంలో కావ్యంలో వాడారు కాబట్టి పొరపాట్లేదు.